ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు మండలం నలుమూలల నుండి జనం భారీగా తరలి వెళ్లారు. ఏ రహదారి చూసిన వైఎస్ఆర్ పార్టీ జెండాలతో కార్యకర్తలు ప్రజలతోటి కిక్కిరిసిపోయాయి. కార్యకర్తలు ప్రజలు హర్షాధ్వర్యాలు చేసుకుంటూ ఆనందోత్సాహాలతోటి కేరింతలు కొడుతూ తండోపతండాలుగా బహిరంగ సభకు తరలి వెళ్లారు. మండల కేంద్రమైన నిజాంపట్నం ప్రజలు కార్యకర్తలు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సోదరుడు మోపిదేవి హరినాథ్ బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ద్విచక్ర వాహనాలతోటి ఆటోలలో కారులలో బస్సుల్లో భారీ ర్యాలీగా కదలి వెళ్లారు. భారీ ర్యాలీని హరినాథ్ బాబు జెండా ఊపి ప్రారంభించడం వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు అభిమానులు కేరింతలు కొడుతూ హర్షధ్వానాలు చేసుకుంటూ ర్యాలీగా బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ యొక్క జనసమూహాన్ని జనాదరణను చూసి టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని, మునిపెన్నడూ ఏ నాయకుడికి రాని విధంగా జనాలు భారీగా తరలి వెళ్లడంతో ప్రతిపక్ష పార్టీలకి గుండెల్లో గుబులు మొదలైంది. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?